అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి ఇద్దరు కనపట్టలేదు కాబట్టి సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నానని నేను కూడా ఒక రాష్ట్ర పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్గా, ఇప్పుడు 4,000 కోట్లు అప్పు చేసిన రోజే చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళిపోయాడని మనకు వచ్చినటువంటి వార్త. ఇట్లా 4,000 కోట్లు అప్పెట్టి వచ్చింది, ఆయన అట్లా వెళ్ళిపోయాడు స్పెషల్ ఫ్లైట్లో. అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉన్న వదిలేసి నారా లోకేష్ అట్లా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత, మన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు సమాచారం తెలుసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత రాష్ట్ర పౌరుడిగా, ఓటర్గా మా మీద ఉంటుంది కదా. అర్జెంటైన్ సార్ వస్తారు, పోలవరానికి 5వ తారీఖున వెళ్తారంట, వెలిగొండకి 7వ తారీఖున వెళ్తారట. అంటే ఈలోపు ముఖ్యమంత్రి గారికి భద్రత, ఆయన ఏ దేశంలో ఉన్నాడో ఏంటో, అక్కడ మరి ఇంత సెక్యూరిటీ ఉండదు కదా. మరి అట్లానే విద్యాశాఖ మంత్రి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి ఇవ్వలేదు, ఆయన అక్కడ ఎక్కడికో ఉన్నాడు. మరి ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతాం కదా. సో అందుకనే కనపడట్లేదు, ఆచూకీ తెలపని అడుగుతా ఉన్నాం. డీజీపీ గారు ఒకవేళ ఏమైనా లైన్లో ఉంటే డీజీపీ గారు చెప్పండి. ఒకవేళ డీజీపీ గారికి కూడా సమాధానం లేకపోతే కేంద్ర హోంశాఖను అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు, సమాచారం కావాలి.